నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 33 వర్స్ 3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన వాక్యంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవునికి ఎవరైతే మొరపెట్టువారుగా ఉంటారో ఆయన వారికి జవాబిచ్చేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక పరిస్థితుల్లో ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం, కానీ దేవునికి మొర్రపెట్టకపోతే సరైనటువంటి స్థితిగతులను మన జీవితంలో మనం పొందలేం. దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన మనకు మొర్రపెట్టగా జవాబిస్తారు. సామ్స్ 91 15th స్టాంజా, 91వ కీర్తన 15వ చరణంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఎవరికి ఆయన ఉత్తరం ఇస్తారు అనేటటువంటి విషయం గురించి ఇక్కడ మనం చూస్తే, సామ్స్ 91 ఫస్ట్ స్టాంజా 91వ కీర్తన మొదటి చరణంలో, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరికి ఆయన జవాబిస్తారు అనంటే, మహోన్నతిని చాటున సర్వశక్తి నీడను మనము ఉండవలసిన వారమై ఉన్నాం. కష్టములో, ఇబ్బందిలో మనం ప్రభువునొద్దకు రావటం మంచిదే, కానీ ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టుటకు ముందు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. ఆయన చాటున, ఆయన నీడను మనము నివసించేటటువంటి వారంగా ఉన్నప్పుడు మొరపెట్టగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చేటటువంటి దేవుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ప్రభు నీడను వారు నివసించినటువంటి వారై, ఆయన చాటున నివసించినటువంటి వారై ఉండి తమ జీవితంలో ఎన్నెన్నో విపత్తులు, అపాయాలు తమకు ఎదురైనటువంటి సందర్భాల్లో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు వారికి అనుగ్రహించుటను ఎన్నో సంగతులు దైవ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 25, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పౌలు, శీల సువార్త పరిచయ నిమిత్తం వారు ఎన్నో దెబ్బలను, అలానే చెరసాలలో వేయబడినటువంటి స్థితిని వారు అనుభవించినటువంటి ఆ వేళలో ప్రభు చాటున, ప్రభు నీడ నివసించేవారు గనుక ఆ చెరసాలలో కూడా వారు దేవుని సందులో ప్రార్థన చేశారు, స్తుతించారు. ఓ ప్రక్క శరీరం ఎంతో దెబ్బలు తినదైనప్పటికీ వారు ప్రార్థన చేయటం మానలేదు. వారి మొరలు ఆలకించినటువంటి దేవుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలుగగా వారున్న చెరసాల పునాదులు అదిరే, రెండోదిగా వారి వెంటనే చెరసాల తలుపులను తెరుచుకున్నాయి. వారివే కాక వారితో పాటు ఉన్న ఖైదీల బంధకములు కూడా ఊడిపోయాయి. ఆ తర్వాత చెరసాల నాయకుడు మేల్కొని తలుపులను తెరిచి ఉండడు చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తనను తాను చంపుకోబోయినప్పుడు పౌలు అతన్ని గమనించి, ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడ ఉన్నామని బిగ్గరగా చెప్పగా అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వారిని చూచి వణుకుతూ వారికి సాగిలపడి, నేను కూడా రక్షణ పొందుటకు ఏం చేయాలని చెప్పి వారిని అడిగి, వారు చెప్పిన మాట చొప్పున వారి ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొంది రక్షించబడ్డారు. ఎంత ఆశ్చర్యం! నిజమే, వారు మహోన్నతిని చాటున ఉన్నవారు, సర్వశక్తి నీడను ఉన్నవారు. ఆ కారణాన్ని బట్టి వారు మొరపెట్టగా దేవుడు వారికి ఆశ్చర్యకరమైన సహాయముతో వారిని రక్షించటని ఇక్కడ మనం గమనించగలం.
ఓ ప్రక్క వారు దెబ్బలు తిని ఇబ్బందులు పాలైనప్పటికీ వారి ద్వారా వారిని చెరసాల్లో వేసినటువంటి చెరసాల నాయకుడు, వారి ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుట ఎంత ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రార్థించే మన జీవితాలు పలు విధములైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనినా ఆధారపడకండి. దాని తర్వాత దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచరణ దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి సమస్యల నుండి వారికి విడుదల కలుగు చేసి, వారి మొర్ర ఆలకించి జవాబిచ్చే దేవుడు గనుక వారి కొరకు ఏ విధముగా మీరు జవాబుని ఇవ్వబోతున్నారో విశ్వాసంతో కనిపెట్టి పొందుట కృప చూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.